ఫ్రెండ్స్ స్లాబ్ పడింది. స్లాబ్ పడ్డాక పైన స్లాబ్ కూడా బాక్సులు కట్టుకుర్రు. ఇంకొక 1 వీక్ లోపే పైన స్లాబ్ కూడా పడబోతుంది. సో సైట్ విజిట్ చేయడానికి మా రూపా సౌమ్య వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కనుక్కుందాం. హలో గైస్. హే గైస్ 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 హాయ్ ఫ్రెండ్స్. ఇల్లు గురించి మీ మాటలు చెప్పండి. ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? వర్క్ అయితే సూపర్ అయింది. నిన్న స్లాబ్ కూడా రాలే కానీ స్లాబ్ కూడా కంప్లీట్ అయింది. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా. పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయి బెడ్రూమ్స్ కిచెన్ అన్ని అయితే తొందరగా కొత్త ఇంట్లోకి రావాలని ఆశగా ఉంది. వాట్ అబౌట్ యు? మొన్న స్లాబ్ వేసారు కదా, ఎట్లా ఫినిషింగ్ వచ్చిందో చూద్దామని వచ్చిన. బాగుంది, ఫినిషింగ్ బాగుంది కదా, ఫినిషింగ్ చాలా బాగుంది. ఇంకా మొత్తం అవుతున్నా కొద్దీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికే పైకి ఎక్కితే ఇట్లా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, మంచి ప్రశాంతంగా ఉంది. గోడలు అదంతా లేసి ఇంకా మంచిగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఇంటికి వెళ్దాం. ఇదే మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్. రూపా అవును, మెయిన్ రోడ్ కి దగ్గర ఉంది. ప్లస్ పాయింట్ ఇది. ఇంకోటి ఇల్లులు కూడా ఉన్నాయి. ఏముంది, చాలా దగ్గర ఉంది మీకు. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో ఒక కిరాణా షాప్ కూడా ఉంది. అవునా? ఏమన్నా కావాలనుకుంటే కిరాణా షాప్ కూడా ఇస్తుంది. టొమాటో జెప్టో అన్ని ఇక్కడ వస్తాయి మీకు. అంతే కదా. వావ్, సూపర్. yes. ఏం చెప్పావు? అంతే. మనము ఇట్లా కట్టే కారణం ఏంటంటే, మనము ఈ పోసినప్పుడు ఆయిల్ పెడతాం. ఓకే. ఆయిల్ పెట్టడం వల్ల నీళ్ళు పెట్ట కారిపోతాయి. ఈ బస్తాలు కట్టడం వల్ల దీనికి ఉన్న తడితో ఇంకించుకొని క్యూరింగ్ మంచిగా అవుతుంది. రోడ్ వ్యూ బాగుంది మనకి. రోడ్ వ్యూ బాగుంది కదా, అంతే కదా. అంతేనా? మనం అడగాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా మన పేరు. మళ్ళీ ఇది ఆయన పేరు మీద చేయించి అది మన పేరు మీద చేయించాను. డబల్ అయిపోయింది. బోరే కొంచెం వాటర్ కూడా టైం పాస్. బోరే అనవసరం దిగినా నేను. ఫుల్ వాటర్ ఉన్నాయిగా, నా కాలు మొత్తం ఇదో బూట్లు మొత్తం తడిచిపోతున్నాయి. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి కదా, పిచ్చి వాటర్ ఉన్నాయి. అట్లా నీ చేతిని కొడితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమన్నా నీకు ఎప్పుడు కూడా క్యూరింగ్ ఇవ్వాలని కంపల్సరీ ఉండాలి. ఆ జోరబంతలు ఇంకించుకొని దానికి కొడతాయి కదా. అట్లానే ఉండిపోతుంది. వెదర్ కూడా మంచిగా 2 రోజులు ఫుల్ వర్షం పడ్డది కదా, మస్తు ఉంటుంది. క్యూరింగ్ చాలా బాగా అవుతుంది కదా. అవునవునవును. అవును, ప్రెషర్ మస్తు వస్తుంది. మామూలు ప్రెషర్ కాదు. మొన్న మనము కింద క్యూరింగ్ చేసాం కదా, ఇది మన పెద్ద భీములకు క్యూరింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 days కంటిన్యూ నడిచింది. అంతేనా? ఇంకా ఇంచు తగ్గలేదు నీళ్ళు. ఇంకా ఫుల్ నీళ్ళు. అన్నప్పుడు స్టార్టింగ్ లో వీడియో చెప్పిన 5 ఎకరాలు ఈజీగా వారి చేస్తాను. అందరం వాళ్ళు వారి చేస్తాను. అంతే కదా. మరి మన పని, మన ఇంటికి మన పని చేసుకోవడంలో తప్పేం లేదు బిడ్డ. చాలా మంచి విషయమే. ఎంత కొట్టే వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి కదా. అంతే కదా, పోతుంది. ఎంత కొట్టే వాటర్ ఇట్లా తీసుకుంటుంది. అది మన అదృష్టం ఏంటంటే వర్షం పడుతుంది, అది సంతోషం. చేసి కవర్ చేశారు, ఒక్కసారి కవర్ చేశారు. అంతే, సేమ్ ప్రాసెస్. వర్షం పడట్లా ప్లస్ పాయింట్ మనకి, మస్తు ప్లస్ పాయింట్. యాక్చువల్లీ వర్షం పడే కాలం కాదు. అందుకే అంటున్నా ప్రకృతి కూడా సహకరించేది పెట్టాలి.
Like